ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా గురించి 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఉన్న దీపికా పదుకొనే బయటకు వచ్చేయడంతో ఆ ప్లేస్లో ఎవరు రాబోతున్నారు అనే చర్చ జోరుగా అందుకుంది. దీనికి సమాధానంగా చాలా మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, రుక్మిణి వసంత్లలో ఎవరో ఒకరు స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ అవుతారు అనే ప్రచారం జరుగుతున్న వేళ అన్నింటికీ ఒక్క పోస్ట్తో సమాధానం ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా తృప్తి దిమ్రీని తీసుకున్నారు. సందీప్ గత సినిమా యానిమల్లో కాసేపు కనిపించింది భామ. బాబీ నెంబర్ 2 అంటూ బాగా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీ మధ్య వచ్చే రొమాన్స్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు జస్ట్ 10 నిమిషాల పాత్రతో తెచ్చుకుంది తృప్తి. యానిమల్ తర్వాత ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ ఈమెకు రాలేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ సందీప్ నుండే అదిరిపోయే ఆఫర్ వచ్చింది ఈమెకు. ఈసారి ఏకంగా ప్రభాస్ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఎంపికైంది తృప్తి దిమ్రీ. ఈ ఒక్క సినిమాతో అమ్మడు జాతకం మారిపోవడం ఖాయం. స్పిరిట్ మీద అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే ఏడాది సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ 2026లో సినిమా విడుదల కానుంది. యానిమల్ సినిమాతో 900 కోట్లకు పైగా వసూలు చేసి చూపించాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు స్పిరిట్తో ఏకంగా 2000 కోట్లు టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాడు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈసారి గ్లామర్ డోస్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఈసారి మొత్తం ఫోకస్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అసలు ఒక పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఎలా ఉండాలి అనే దాని మీద ఈ సినిమా వెళ్తోంది. పూర్తిగా ప్రభాస్ను కొత్త అవతారంలో చూపించబోతున్నాడు సందీప్. దాదాపు 400 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్. మొత్తానికి చాలా మంది టాప్ హీరోయిన్లను ఊరించిన ఛాన్స్ చివరికి తృప్తి దిమ్రీకి దక్కింది. మరి ఈ ఆఫర్ ఆమె కెరియర్ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.